హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేశు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మన ఛానల్లో న్యాచురల్ డే వ్లాగ్ అండి. ఇదిగోండి, పనసకాయ కొని 3 రోజులు అవుతుందండి. కట్ చేద్దామంటే అసలు వీలే అవ్వట్లేదు. ఈ మధ్య డైలీ హాస్టల్కి వెళ్తున్నానా, ఇంకా ఇది అగడు కొద్దీ ఎక్కువ కొనేసిన. ఏమంటారు మా తెలంగాణలో, ఎక్కువ ఆశ కొద్దీ అంటారు, అగడు కొద్దీ అంటారు కానీ ఆశ కొద్దీ అనమాట. మేము వెళ్ళే దారిలో ఒక దగ్గర ఇవి తమిళనాడు పనస పండ్లు అనమాట. చాలా స్వీట్ ఉంటాయి అనమాట. బయట దొరుకుతాయండి, కరెక్ట్గా డజను 10, 12 పెట్టేసి 50 రూపీస్ బాక్స్ అంటారు. ఇంకా అవి తీసే వాళ్ళని చూస్తే నాకైతే కొనబుద్ధి కాదు, నిజం చెప్తున్నానండి. అందుకోసం అని అయితే ఇది వల్ల మళ్ళీ అటుగాక ఆ 12 నాకు సరిపోవు కూడా. ఎందుకంటే పనసపండు అంటే నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకోసమని పెద్ద పండు అయితే కొనేసినాము. ఇది 600 పడిందండి. ఇంకా సరే అని ఇవాళ కట్ చేద్దాము. పాడవుతుంది, డైలీ నేను హాస్టల్కి వెళ్తున్నాను, ఇంకా 3 డేసే ఉంటుందమ్మా అని చెప్పిండు ఆల్రెడీ. అయినా సరే అని మా వారిని బతిన్లాడే ఇదిగోండి కట్ చేయండి అంటే, ఇదిగోండి కుస్తీ పడుతున్నాం ఇంటి అందరం కూడా. నిజం చెప్పాలంటే ఇది తమిళనాడు పండు కాబట్టి ఈజీగా వచ్చింది. మన సైడ్ అయితే ఇంత ఈజీగా రావు, చాలా గట్టిగా ఉంటాయి. టేస్ట్ మాత్రము ఎంత స్వీట్గా ఉంది అంటే అంత స్వీట్గా ఉందన్నమాట. అక్కడ పెడుతుంటేనే ఇల్లంతా గుమగుమ వాసన వస్తుందన్నమాట, పనసపండు వాసన అంత బాగా ఉంది. ఇంకా బుద్ధి తీరా తినొచ్చు అనమాట. ఇంకొక వైపు కొద్దిగా పాడైందంతే. పనసపండు కట్ చేసేటప్పుడు చేతికి నూనె రాసుకొని తీయాలి, జిగి చూసారు ఎట్లా వస్తుందో అనమాట. ఇంకా ఇదిగోండి మా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మా కన్నయ్య అయితే హాస్టల్ వెళ్ళడానికి రెడీ అయిపోతుండండి. డేస్ కాలర్ వెళ్ళాడు ఒక 15 డేస్, కానీ జర్నీకే చాలా టైం పడుతుందని నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను మమ్మీ అని తనే అడిగిండనమాట. సరే అని హాస్టల్లో అయితే జాయిన్ చేస్తున్నాం. ఇంకా రేపైతే హాస్టల్ వెళ్తున్నాడు అనమాట. హాస్టల్కి వెళ్ళే ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా మన కేశు బ్లాగ్స్ ఛానల్లో అయితే ఇవాళే ఫస్ట్ వీడియో పనసపండు వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా ఎన్ని వచ్చాయో. బుద్ధి తీరా తినొచ్చు, అందరికీ పంచవచ్చు అనమాట. చాలామందికే పంచానమాట. ఇంకా ఇవైతే ఇంకా మా మరిది వాళ్ళకు కూడా, తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్కి కూడా, అందరికీ కూడా పంచానమాట. ఇదిగోండి అట్లాగే ఇంట్లో పిల్లలు కూడా అందరూ కూడా బుద్ధి తిన. మనమైతే ఇట్లాగా హైజీన్గా ఉంటాయి, ఇష్టం అన్ని తినొచ్చు. ఇవైతే లోకల్వి కాదు, తమిళనాడు అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇల్లంతా కూడా పనసపండు వాసనతో నిండిపోయిందనమాట. ఇంకా అందరూ హెల్ప్ చేస్తున్నారు పనసపండు తీయడానికైతే. అందరూ కొద్దిగా ముక్కలు తీసుకొని అందులో నుంచి ఒలుస్తున్నారనమాట. ఇది ఒలవడమే ఒక పెద్ద టాస్క్, కానీ ఒలిచిన తర్వాత అయితే ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగుంటాయి అన్నమాట పనసపండు. ఇంకా తెల్లారైతే ఇదిగోండి మా కన్నయ్య కోసము ఒక ట్రంక్ పెట్టె కొనడానికి స్టీల్ బాసన్ల షాప్కి అయితే వెళ్ళామండి. ఎందుకు అంటే ట్రంక్ పెట్టి మామూలుగా మన బ్యాగులు కానీ మన సూట్ కేసులు కానీ వాళ్ళు పడుకునే మంచం కిందికి వెళ్ళవన్నమాట. ఈ ట్రంక్ పెట్టి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అందుకోసమని ఇంకా అక్కడ పిల్లలు కూడా అందరూ ఈ పెట్టెల్లే పెట్టుకున్నారు. అటుగాక ఐరన్ బట్టలు అన్నీ కూడా ఇట్లా ఫోల్డింగ్స్తోని ఇందులో పెట్టుకుంటే మంచిగా ముడతలు కాకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇంకొక ట్రంక్ పెట్టి అయితే తీసుకోవడం కోసం స్టీల్ బాసన్ల షాప్కి వచ్చినాము. ఇంకా అందులో అన్నీ చూసుకొని మంచిగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని చూసుకున్నాము అనమాట. అన్నీ మూత సరిగ్గా పడుతుందా, క్యాప్ అట్లాగే అవన్నీ చెక్ చేసుకొని ఒక ట్రంక్ పెట్టి అయితే తీసుకున్నాము. అట్లాగే మా వాడికేమో ఒకటి పాలు తాగడానికి ఒక స్టీల్ కప్ అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇందులో 2 సైజులు ఉంటే ఇంకా నేనైతే ఒక సైజు పెద్దదే ఒక సైజు తీసుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి కోసం కూడా ఒక లంచ్ బాక్స్ అయితే తీసుకుందామని ఇది చూశాను, కానీ ఇంక ఈ చిన్న బాక్స్తో నాకు అవసరం లేదు. ఇంత బాక్స్ బాగుంది కానీ 2 కలిపి తీసుకోవడం ఆ చిన్న బాక్స్ వేస్ట్ అనిపించింది నాకు. సరే అని ఇంకొకటి ఏదైనా, మా అమ్మాయి ఏంటంటే బ్యాగ్లో పెట్టుకోవడానికి హైట్ తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉండేలా చూసి తీసుకో మమ్మీ అనింది. సరే చూద్దాం, ఈ బాక్స్లో లోపల బాక్స్ మనకు అవసరం లేదు కదా, ఇంకా వేరేది ఇంకోటి చూద్దామని ఇదిగోండి కప్ అయితే ఈ చిన్న సైజ్ది అయితే నిండా పాలు పోస్తే మూతికి అంటుకుంటుంది కదా, కాలుతుందేమో అని కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. కొన్ని తక్కువ పాలు పోసుకున్నా కూడా వాడికి తాగడానికి కొంచెం మూతికి చురుకు అంటకుండా ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత ఈ ఆయిల్ క్యాన్ ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి.
మనం ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆయిల్ మిగిలినా కూడా ఇందులో జాలి పెట్టి వంపేసుకొని తర్వాత వంటల్లో వాడుకోవడానికి బాగా అనిపించింది నాకు. తోమడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇదండి చిన్న స్టీల్ బాసన్ల షాప్ అనమాట. ఇది లింగంపల్లిలో ఉంది. రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం మేము ఈ షాప్కి. ఇంక ఇవాళ పెట్టె కోసం అని వచ్చి అట్లాగే పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇందులో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ట్రంక్ పెట్టెలు అయితే ఈ ఏరియాలో ఒక్క షాప్లోనే ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ షాప్ పేరే చెప్పిండు అనమాట. ఇంకా ఇక్కడికే వచ్చి ట్రంక్ పెట్టె తీసుకొని అలాగే పిల్లలకి బాక్సులు, కన్నయ్యకి కప్పు అవి సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ వీడియో అండి. అందరూ తప్పకుండా లావణ్య సాంబార్ ఛానల్ని ఎలాగైతే ఆదరించారో అట్లాగే కేశు బ్లాగ్స్ ఛానల్ని కూడా అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంకా ఇదైతే ఇదిగోండి ఆ స్క్వేర్ బాక్స్ కంటే కూడా నాకు ఈ రౌండ్ బాక్స్ చాలా బాగా అనిపించింది. హైట్ తక్కువగా ఉంది, వెడల్పు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా అమ్మాయికి కూడా డే స్కాలర్లో అక్కడే కాలేజీలోనే లంచ్ పెడతారు. ఇంకా ఆమె ప్లేట్ బ్యాగ్లో పెట్టుకొని పోవడం, అక్కడ ప్లేట్ తినడం ఇష్టం లేక ఇట్లా బాక్స్ పెట్టుకొని వెళ్తుంది అనమాట. ఇంకా బాక్స్లో తిని బాక్స్ మూత పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి కన్నయ్య కప్పుకైతే నేను పేరు రాయించేస్తున్నాను, ఎస్ శ్రీకేశవ్ అని. అలాగే మా అమ్మాయి బాక్స్లకు రెండింటికి కూడా పేరు రాయించేస్తున్నాను అనమాట, ఎస్ కేశవని అనేసి. ఇంకా గుర్తుంటుంది కదా, బాగుంటుందని నేనైతే అలాగే రాయించాను అనమాట. ఇదిగోండి ఎస్ శ్రీకేశవ్. ఇంకా అక్కడ వాళ్ళకి రాస్తే ఎంత నీట్గా రాదని నేను మా వారిని రాయమన్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది అనేసి. వాళ్ళు ఏదో ఇలా బరాబరా బరికేస్తే అంత మంచిగా రాదనేసి నేను మా వారిని నీట్గా మంచిగా ఏమంటే చాలా బాగా గీసిండ్రు అనమాట. మా వారైతే నేమ్స్ అయితే మంచిగా వేసిండ్రు. ఇదిగోండి చూడండి, ఎస్ కేశవని అని వేసిండ్రు అనమాట. ఎస్ శ్రీకేశవ్ అట్లాగే ఎస్ కేశవని అని రాసిండ్రు అనమాట. ఈ కప్ ఏమో కేశవ్కి, అట్లాగే ఆ 2 బాక్సులేమో మా అమ్మాయి కేశవనికి అనమాట. ఇంకా అట్లాగే ఇదిగోండి ఈ చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట. ఇది మన హాస్టల్లో ఒక చిన్న బాబు ఉంటాడనమాట. ఆ బాబుకి అన్నం తినిపించడం కోసమని ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు గుర్తుగా ఉంటుంది అనేసి నా పేరు వేయించాను, లావణ్య సాంబార్ అని. అలాగే ఆ బాబు పేరు లడ్డు అనమాట. ఇంకోవైపు లడ్డు అని కూడా వేయించాను అనమాట. రోజు అందులో అన్నం తినిపించమని ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఈ గిన్నె, ఇదిగోండి ఇలాగ ఒక బౌల్, అట్లాగే కప్పు, 2 బాక్సులు అయితే స్టీల్ బాసన్ల షాప్లో తీసుకున్నాను. అట్లాగే ఆ పెట్టెకి ట్రంక్ పెట్టే, అలాగే ఆ పెట్టెకి వేసే తాళాలు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇలాగా ఇంకా ఇంటికి వచ్చి ట్రంక్ పెట్టంతా కూడా నీట్గా తడి బట్టతో తుడిచి ఆరబెట్టేసి ఇదిగోండి వాడి బట్టలు అయితే సర్దేశాను టోటల్గా. ఇంకా బస్సులో వెళ్ళిపోయాడు మార్నింగ్ కేశవ్ స్కూల్కి. ఇప్పుడు లగేజ్ తీసుకొని నేనైతే హాస్టల్కి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ లగేజ్ అప్పచెప్పి రావాలన్నమాట. ఇంకా ట్రంక్ పెట్టెలో బట్టలు అన్నీ పెట్టి, స్కూల్ బుక్స్ ఇంకొన్ని రిమైనింగ్ అన్నీ తీసుకొని, ఇంకా వాడి స్నాక్స్ అవన్నీ ఇంకో బ్యాగ్లో పెట్టుకొని ఇంకా హాస్టల్కి అయితే బయలుదేరాను అనమాట. ఇదిగోండి తాళం కూడా ఇట్లాగా వేసుకుంటారనమాట. ఏమైనా వాల్యుబుల్స్ ఉంటాయి కదా పోకుండా ఉండడం కోసం అయితే ఇలాగ తాళం వేసుకుంటే ఈ ట్రంక్ పెట్టె అనేది కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇంకా బయలుదేరిన తర్వాత వెళ్ళే దారిలో అయితే ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది, పటాన్చెరు ఎల్లమ్మ తల్లి గుడి అనమాట. ఇంకా ఒక్కసారి వెళ్ళేసి అమ్మవారికి అయితే ఒక కొబ్బరికాయ కొట్టుకొని వస్తానండి అనేసి మా వారిని కారులోనే కూర్చోబెట్టి నేను ఫాస్ట్గా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, తల్లి నా కొడుకుని చల్లగా చూడని దండం పెట్టుకొని ఇదిగోండి కొబ్బరికాయలు అయితే కొట్టినాను. ఇంకొకటేమో గ్రామదేవత మా కాలనీలో ఉన్న పోషమ్మ తల్లికి ఒక కొబ్బరికాయ కొట్టాను. ఈ కొబ్బరికాయ ఏమో ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర కొట్టినా చాలా బాగా పగిలిందమ్మా అనేసి ఆమె అయితే 2 కొబ్బరి చిప్పలు కూడా నాకే ఇచ్చేసింది అనమాట. ఇంకా ఇట్లాగా అమ్మవార్లకైతే దండం పెట్టుకొని అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాము. లగేజ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేసామన్నమాట. ఇదండి మా కన్నయ్య స్కూలు. చాలా స్పేషియస్గా ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా సరే అనేసి ఒప్పుకున్నాను అనమాట నేను కూడా, ఇదిగోండి హాస్టల్కి వెళ్తానంటే. ఓకే అండి, ఇంక ఇవాళకైతే ఇదే అండి వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో కేశు వ్లాగ్స్లో. అందరూ తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.